ఫ్రమ్ నెంబర్లో 1 నుంచి 1000కి ఇవ్వండి. అట్లా కాదు, ఇక్కడ ఓన్లీ 1 అని పెట్టండి. 1 అంటే ఫ్రమ్ నెంబర్ 1 నుంచి పక్కన దాంట్లో 2 అని ఉంది. 1000. సో సెకండ్ బాక్స్ లో 1001 to 2000. పక్కన ఓకే 2001 to 3000. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఒకసారి ఎంటర్ కొట్టండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఒక 1 minute. ఇప్పుడు మీకు ఇది క్లియర్ కదా? ఇక్కడ ఎన్ స్టేటస్ లో 0118 అనేది ఎందుకు ఇస్తున్నాము అంటే ఆ డాక్యుమెంట్ కి సిస్టమ్ ఇచ్చిన ఫ్రీ డిఫైన్ లో ఆ డాక్యుమెంట్ కి స్టాండర్డ్ నెంబర్ రేంజ్ ఇది 01, 18, 14, 19 అనేది. 01 అంటే ఎస్ఏ డాక్యుమెంట్, 18 అంటే డిఆర్ డాక్యుమెంట్, 14 అంటే డిజెడ్ డాక్యుమెంట్. అంటే 01 ఎస్ఏ డాక్యుమెంట్ జనరల్ లెడ్జర్ కి, 18 అంటే కస్టమర్ ఇన్వాయిస్, 14 అంటే కస్టమర్ పేమెంట్, 19 అంటే వెండర్ ఇన్వాయిసెస్ కి, 15 అంటే వెండర్ పేమెంట్ కి. సో ఈ సీరియల్ ని బేస్ చేసుకొని మనం ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మనము అప్డేట్ చేసినటువంటి నెంబర్ రేంజ్ సీరియల్ బిట్వీన్ లో ఫర్దర్ గా మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు నెంబర్స్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ అనేది జనరేట్ అవుతాయి. క్లియరా? సేవ్ చేయండి. ఓకే, ఇది చెప్పాను కదా, ఇంటర్వెల్స్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉండదు అనేది హింట్. మనం ఇప్పుడు వర్క్ చేసిన కాన్ఫిగరేషన్స్ లో అన్నిటికీ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది, కానీ ఇంటర్వెల్స్ కి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉండదు. ఇది ఎందుకంటే క్లయింట్ ఇండిపెండెంట్ యాక్టివిటీ. అంటే మనకి డెమోస్ తన కాన్ఫిగరేషన్ సర్వర్ లో డెవలప్మెంట్ సర్వర్ లో కన్సల్టెంట్లు కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు దీన్ని సపరేట్ గా ఒక నెంబర్ రేంజెస్ ఇచ్చుకొని టెస్టింగ్ చేస్తారు. ఫర్దర్ గా క్వాలిటీ సర్వర్కి వెళ్ళినప్పుడు కూడా క్వాలిటీ సర్వర్ లో కూడా టెస్టింగ్ పీపుల్ సేమ్ అగైన్ ఇదే విధంగా నెంబర్ రేంజెస్ ని యాడ్ ఆన్ చేసుకొని ఫర్దర్ గా డాక్యుమెంట్ పోస్ట్ చేసి టెస్ట్ చేస్తారు. అలాగే అన్ని కాన్ఫిగరేషన్ అయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ లోకి వెళ్ళిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్ లో యూజర్స్ డే టు డే ఎంట్రీని పోస్ట్ చేసే ముందు కన్సల్టెంట్లు ప్రొడక్షన్ సర్వర్ కి యాక్సెస్ తీసుకొని ఈ యాక్టివిటీస్ ని చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇది క్లయింట్ ఇండిపెండెంట్ యాక్టివిటీస్ అంటారు. సో వీటిని కట్ ఓవర్ యాక్టివిటీస్ అనే కాన్సెప్ట్ లో ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఉంటుంది. ఫర్దర్ గా మనం నేర్చుకుంటాము. ఓకే, సేవ్ చేయండి. ఓకే, బ్యాక్ ఎస్ఏ డాక్యుమెంట్స్ అయిపోయింది. సో దెన్ 10th స్టెప్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఒకసారి మీ సిస్టమ్ లో OBY6 స్క్రీన్కి వెళ్ళండి, చెక్ చేస్తాను ఒకసారి. Y6 go to position, enter your company code. Enter your company code. AD06. డబుల్ క్లిక్ ఇవ్వండి. సెలెక్ట్ చేయబోకండి, సెలెక్ట్ చేయకుండా డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పటి వరకు మీ కంపెనీకి సంబంధించి కంపెనీ కోడ్ AD06, అడ్రస్ చెన్నై, కంట్రీ INR, లాంగ్వేజ్ కి. సో మీ కంపెనీకి సంబంధించి గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ ఏముంది? కంపెనీ నేమ్ AD05 అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇక్కడ కంపెనీలో కూడా అలా పెట్టుకోకండి. AD05 అనేది అంటే కంపెనీ వేరు, కంపెనీ కోడ్ వేరు. సో కంపెనీ అనేది టాప్ నేమ్ పెట్టుకోండి, అదాని గ్రూప్ అనే సంథింగ్. అదాని గ్రూప్ లో అదాని పవర్ అనేది ఒక కంపెనీ కోడ్. సో కంపెనీకి సపరేట్ గా అదాని అన్నట్టు నేమ్ పెట్టుకోండి, అదాని గ్రూప్ ని ADGP అని. సో ఇక్కడ AD06, AD05 అంటే మీకు కంపెనీ కోడ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లారిటీ లేదు, అందువల్ల మీరు ఇలా పెట్టారు. సో అదాని గ్రూప్ కి ADGP సంథింగ్ పెట్టుకొని దాని కింద AD01, అదాని పవర్, అదాని టెక్నాలజీ AD04, 7 అట్లా డిఫరెంట్ కంపెనీ కోడ్స్ పెట్టుకోండి.
ఇది ఇక్కడ మారదు, కంపెనీ కోడ్కి వెళ్ళి మార్చుకోండి. అంటే ఇప్పుడు ఓకే, మనం నో ఇష్యూ. చేంజ్ చేయొచ్చా మనది ఉంటే ఉంటే నో ఇష్యూ, ఇబ్బంది లేదు. చేంజ్ చేయాలి అని అంటే మీరు అక్కడికి వెళ్ళండి. మనకి కంపెనీ కోడ్ క్రియేషన్ ఎంటిటీ కోడ్ OX15 కదా, అంటే ఆ స్టేజ్ వెళ్ళాలి ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ వెళ్ళాలి. ఒకసారి అక్కడికి వెళ్ళండి, ఎడిట్ అవుతలే చూద్దాం. ఒకేసారి /n OX15 అని కూడా, అంటే మీరు ఏ స్క్రీన్ లో ఉన్నా /n అప్డేట్ చేసి OX15 తర్వాత టీ కోడ్ కొడితే ఆ స్క్రీన్కి వెళ్ళిపోద్ది. కనిపించట్లేదు. చూడండి, ఇంకా సెర్చ్ లోకి వెళ్ళి పొజిషన్ లోకి వెళ్ళి ఏడి అని కొట్టండి చాలు. ఏడి 05 ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వచ్చింది కదా, మేబీ డిలీట్ కాకపోవచ్చు. సరే, ఒక పని చేయండి, దీన్ని డిలీట్ చేసిండి. పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, మైనస్ సింబల్ ఉంది కదా, అది కాదు, రావట్లేదా? అది చేయాలా, క్లిక్ చేయాలా అంటున్నా. క్లిక్ చేయండి. అయిపోయినట్టు. అయిపోయింది కదా, సేవ్ కొట్టండి ఫస్ట్. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్కి అసైన్ చేసిన టీ కోడ్ ఏంది, OX16కి వెళ్ళండి ఒకసారి. OX16 పొజిషన్ లోకి వెళ్ళి మీ కంపెనీ కోడ్ కొట్టండి, AD06. సో ఇది ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసింది ఫస్ట్. జస్ట్ క్లిక్ చేసి కర్సర్ బ్యాక్ స్పేస్ కొట్టండి. చేసిండి ADGP అని పెట్టే. ఇప్పుడు మ్యాప్ కాదులేండి, ఎందుకంటే మనకి లేదు కాబట్టి దీన్ని డిలీట్ చేసేసి కంప్లీట్ గా డిలీట్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ చేసండి. ఇప్పుడు OX15కి వెళ్ళి కొత్తది క్రియేట్ చేయండి. అంటే ఒక గ్రూప్ అదాని అనేది గ్రూప్, అదాని గ్రూప్ కింద మీరు డిఫరెంట్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. సో AD056 అనేది మీరు అదాని పవర్ అని, అట్లా డిఫరెంట్ కంపెనీ కోడ్స్. ఇంకోటి న్యూ క్రియేట్ చేయండి, ADGP అదాని గ్రూప్స్ సంథింగ్. కింద నేరేషన్ పెట్టేసండి. స్ట్రీట్ అడ్రస్ ఏదో ఒకటి మ్యాండేటరీ పెట్టేసి సేవ్ చేసేయండి. ఎన్ని మ్యాండేటరీ ఆప్షన్ ఏం లేదు, బట్ రియల్ టైంలో ఏంటంటే ఒక రిజిస్టర్ ఆఫీస్ అనేది ఉంటుంది ఓవరాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి. ఇప్పుడు అసైన్మెంట్ టీ కోడ్కి వెళ్ళండి, OX16కి. ఓకే, ఇప్పుడు OBY6కి వెళ్ళండి. అంటే మీరు AD0605 అని పెడితే మీకే ఫర్దర్ గా కన్ఫ్యూజ్ అవుతుంది రేపు ఇంకో కంపెనీ కోడ్ చేసి. అంటే ఇంకా సోర్స్ అయితే లేదు మనకి. రియల్ టైంలో ఏంటంటే రియల్ టైంలో ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేయాల్సిన అవసరం ఉండదు. రియల్ టైంలో పేపర్స్ చేస్తారు అట్లాంటివి. డీబగ్గింగ్ అనేది చేసి డీబగ్గింగ్ ద్వారా మ్యాప్ చేస్తారు. సో ఇప్పుడు మీ కంపెనీకి సంబంధించి కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సెలెక్ట్ అయింది. సో మీ కంపెనీకి ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 పెట్టుకున్నారు.
సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా. దెన్ కమింగ్ టు ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లు ఏడిఎఫ్ఎస్. ఓకే. అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏడిపివి. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఫర్దర్ స్టెప్స్ కూడా మీరే చేసిండి ఈరోజు. నేను ఫర్దర్గా నా సిస్టమ్లో యాడ్ ఆన్ చేస్తాను. మీ ఎక్సెల్ ఓపెన్ చేయండి. లాస్ట్ 3 వరకు డిలీట్ చేయండి. డిలీట్ చేసి అదే ఎంటీగా ఉన్నాయి కదా వైట్ డిలీట్ చేసి మీ కంపెనీ నేమ్కి రిలవెంటెడ్గా అప్డేట్ చేయండి. ఓకే. ఓకేలే, జస్ట్ చేంజ్ చేయండి. మీ సిస్టమ్ మీ మొత్తం ఎక్సెల్ షీట్ మీరు క్రియేట్ చేసేటప్పుడు దానికి బేస్గా చేయండి. ఓకే ఓకే. తర్వాత డిఫైన్ టాలరెన్స్ గ్రూప్స్. సర్లే ఈ నేను టాలరెన్స్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొంచెం చేయండిలేండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. సో ఏడి జీజీ అని ఎట్లా అప్డేట్ చేయండి టాలరెన్స్ గ్రూప్. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. హలో. ఓకే. ఎస్. అది ఓకే నాన్న. ఏడిజిజి. ఓకే ఓకే, అవి రెండు ఓకే. సో ఇప్పుడు మీకు బేసిక్ గా టాలరెన్స్ గ్రూప్స్ ఫర్ ఎంప్లాయీస్, టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ అనేది డిఫరెన్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ అని అంటే, సో బేసికల్ గా కంపెనీస్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు, రైట్? డిఫరెంట్ ఎంప్లాయీస్. సో మనం ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీగా జాయిన్ అయినప్పుడు, సో మనకి పర్టికులర్ ప్రాజెక్ట్లోకి యాడ్ ఆన్ అయిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే మనకి డిఫరెంట్ క్రెడెన్షియల్స్ అన్ని రావాలి. సో ఆ క్రెడెన్షియల్స్ అన్ని కూడా మన యూజర్ ఐడి ఎంప్లాయీ ఐడికి మ్యాప్ చేస్తారు. సో ఆటోమేటిక్గా మనకి ఎక్కడ ఏ ఫీల్డ్స్ మనం వర్క్ చేయాల్సో ఆ ఫీల్డ్స్కి రిలేటెడ్ క్రెడెన్షియల్స్ అన్ని ఆటోమేటిక్గా యాడ్ ఆన్ అవుతాయి. సో అదే విధంగా ఇక్కడ ఎస్ఏపిలో కూడా ఒక న్యూ ఎంప్లాయీ జాయిన్ అయితే ఆ న్యూ ఎంప్లాయీ డెసిగ్నేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ కన్సల్టెంట్ లేదా జూనియర్ కన్సల్టెంట్ అంటే సీనియర్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్కి మనకి ఎస్ఏపిలో డిఫరెంట్ సబ్ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఈ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్కి, సీనియర్ కన్సల్టెంట్కి ఎఫ్ఐసిఓ సబ్ మాడ్యూల్లో ఎంతవరకు ఏ స్క్రీన్స్కి ఆప్షన్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ని బేస్ చేసుకొని ఉంటుంది. అలాగే జిఎల్ టాలరెన్స్ గ్రూప్. సో జిఎల్ అని అంటే ఎయిదర్ నార్మల్ జనరల్ ఎంట్రీకి సంబంధించిన జిఎల్ కావచ్చు, కస్టమర్ అండ్ వెండర్కి సంబంధించి గాను. కస్టమర్ అండ్ వెండర్కి సంబంధించి మీకు ఫర్దర్గా క్లియర్గా అర్థమవుతుంది. సింపుల్గా జిఎల్ అని చెప్తాను. ఒక జిఎల్కి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే మనము ఒక లిమిట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఎయిదర్ అట్ ఈస్ మినిమం 1 lakh వరకు ఫిక్స్ చేసి ఉంటే మనము ట్రాన్సాక్షన్ 1,01,000 అదర్ దెన్ 1,10,000 పైన ట్రాన్సాక్షన్ అనేది సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. సో జిఎల్ టాలరెన్స్ గ్రూప్ అంటే కూడా ఇక్కడ మనం అమౌంట్ అనేది లిమిట్ ని ఫిక్సేషన్ చేస్తాం. సింపుల్ గా ఈ రెండింటి వల్ల యూజ్ అనేది ఇది. సో దీనికి సంబంధించి ఎక్సెల్ వర్క్ షీట్ ఉంది ఆల్రెడీ. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో మీ సిస్టంలో ఇది కరెంట్ అయితే OBA4లోకి వెళ్ళండి. టాలరెన్స్ గ్రూప్, జిఎల్ టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్. OBA4. ఎంప్లాయీ టాలరెన్స్ గ్రూప్, ఎఫ్ఐ టాలరెన్స్ గ్రూప్. ఓకే ఓకే, న్యూ ఎంట్రీ. ఒక 1110 కంపెనీ కదా, అక్కడ ఒకసారి డబుల్ క్లిక్ ఇవ్వండి జస్ట్. ఓకే. సో ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ అని అంటే జస్ట్ మనం కంపెనీ కోడ్ని అప్డేట్ చేసి కరెన్సీ, మన కంపెనీకి సంబంధించి కరెన్సీ ఏదనేది అప్డేట్ చేస్తాము. సో అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ అమౌంట్. మన బేసిక్గా వీళ్ళు డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చారు, మనకి అవసరం. మనము 999 అనే నెంబర్ రేంజెస్ ఇస్తాం. అంటే మాక్సిమం 999 అంటే ఆ రేంజ్ వరకు మనం ట్రాన్సాక్షన్ ని
పోస్ట్ చేసేదానికి సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందని. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అంటే మనం ఎఫ్బి 50 ఆర్ 60 అట్లా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు కింద మన డెబిట్ అండ్ క్రెడిట్ లైన్ ఐటమ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ అమౌంట్ ని అప్డేట్ చేస్తాం. సో అమౌంట్ కూడా ఇక్కడ అప్డేట్ చేసినటువంటి మాక్సిమం లిమిట్ వరకు అమౌంట్ ని యాక్సెప్ట్ చేస్తుందని. సో వెన్ క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, సో క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అంటే మనం ఫర్దర్ గా వెండర్స్ కి పేమెంట్ చేస్తాం అనుకోండి. వెండర్స్ కి పేమెంట్ చేసేటప్పుడు వెండర్స్ కి పేమెంట్ చేసినా లేదంటే కస్టమర్స్ నుంచి పేమెంట్ వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ వాల్యూ 1 lakh అనుకోండి. సో ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అంటే ఇది మనకి 5,000 అని కాదు, 5%. క్యాష్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఓకే, డిఫరెంట్ ఇచ్చినారు. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళి న్యూ ఓపెన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఓకే, ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. కరెన్సీ డ్రిల్ డౌన్ చేసి అయ్యన్నారు. ఓకే, ఇక్కడ ఓకే 5 లీవ్ ఇట్ చేయండి, 8006. సో అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, సో ఇక్కడ 999 ఇవ్వండి, 9 9s అట్లా 9 9s ఇవ్వండి. 4 5 6 7 9 9s, 9 9s ఇవ్వండి. 6 7 8 9. కింద కూడా అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ ఫర్ లైన్ ఐటమ్ కింద కూడా 9 9s ఇవ్వండి. ఎందుకంటే మనం సిస్టమ్ కి ప్రీ రిక్విజిట్స్ ఇస్తున్నాం, అంటే 9 9s ఇస్తే మాక్సిమం నెంబర్ వరకు సిస్టమ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి పర్మిషన్. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు వెండర్ ఇన్వాయిస్ కానీ కస్టమర్ ఇన్వాయిస్ ఒక 1 lakh ఉందనుకోండి. సో మనం క్యాష్ డిస్కౌంట్ 5% వరకే ఫిక్స్ చేసామంటే ఇక్కడ లేటర్ గా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు 1 lakh ఇన్వాయిసెస్ కి మనం మన కస్టమర్ కి మనం 10% డిస్కౌంట్ అంటే 10,000 డిస్కౌంట్ ఇచ్చామనుకోండి. సో ఇక్కడ 1 lakh 10,000 అంటే 10%. సో సిస్టమ్ ఇక్కడ మనం స్టాండర్డ్ గా 5% ఫిక్స్ చేస్తే 10,000 అనేది 10% కాబట్టి సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. సో అంటే ఆటోమేటిక్ గా కాన్ఫిగరేషన్ లెవెల్లోనే రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటే లేటర్ గా యూజర్స్ అనేవాళ్ళు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు డిస్కౌంట్ ప్రాసెస్ చేయకుండా పాసిబిలిటీ ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి 5% 10% అనేది మనం ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే 5% అప్డేట్ చేయండి. కింద రెవెన్యూ ఎగ్జాంపుల్ జస్ట్ 100 రూపీస్, 100 ఎక్స్పెండిచర్ 100, పర్సంటేజ్ 5, ఇక్కడ 5 జస్ట్ ఎంటర్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్మెంట్ అక్కడ కూడా 5 చేయండి. అంతే, ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఓకే, AD06 కంపెనీ కూడా. ఓకే, అగైన్ జస్ట్ బ్యాక్ వెళ్ళి డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. C కోడ్ టైప్ చేయాలన్నా /n OBA0. సో ఇది టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ అంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం GL అకౌంట్స్ కి పర్సంటేజెస్ ని అసైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ అదర్ ఫస్ట్ కంపెనీని డబుల్ క్లిక్ ఇవ్వండి ఒకసారి. ఫస్ట్ కంపెనీ కోడ్ కింద ఏదైనా ఓకే. ఇక్కడ చూడండి టాలరెన్స్ గ్రూప్ కూడా జస్ట్ మన కంపెనీ కోడ్ ఇచ్చారు. టాలరెన్స్ గ్రూప్ ని మ్యాప్ చేసేటప్పుడు మన ఇక్కడ మాక్సిమం అమౌంట్ అనేది వీళ్ళు అప్డేట్ చేస్తారు. డెబిట్ పోస్టింగ్ 30, క్రెడిట్ పోస్టింగ్ 30, పర్సంటేజ్ 1. అంటే వీళ్ళు GL మీద మాక్సిమం 1% కన్నా డిస్కౌంట్ రాకూడదు అనే దానికి. సో ఇక్కడ డెబిట్ పోస్టింగ్ అంటే 30 అన్నారు. సో మనం 30 అనేది మాక్సిమం 100 అనేది అప్డేట్ చేసుకుందాము. సో జస్ట్ బ్యాక్ వెళ్ళి న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి.
జస్ట్ టోలరెన్స్. ఓకే, టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. అంతే, ఎంటర్ చేసి ఇవన్నీ కూడా ఏమి ఇవ్వకాకండి. ఫర్దర్ జస్ట్ ఎంటర్ కొట్టి సేవ్ చేసిండి. పర్సంటేజ్లు ఇస్తే